భాషలో మార్పు రాలా. నువ్వు అందరిని కూడా ఏక సంబోధనతో సంబోధిస్తా ఉన్నావు. అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడలేం. అంత దారుణంగా చేస్తున్నప్పుడు నువ్వు బేషరత్తుగా క్షమాపణ చెప్పు. డిఎన్ఏకు ఒప్పుకో. తప్పకుండా నిజాలు నిగ్గుదేల్చండి. ఎవరి మీద అభియోగాలు మోపటం అనేది కాదు, రాజకీయంగా యూటర్న్ తీసుకోవడం కోసం కాదు. ఇదంతా కూడా స్పష్టంగా అమ్మాయికి మదన్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని వీళ్ళ పిల్లలందరిని దగ్గర చేర్చి దాని సొల్యూషన్ ఎతకడం కోసం మేము చూస్తూ ఉన్నాం. తప్పుడు కూతలు కూయకుండా విజయసాయి రెడ్డి గారు నిన్ను ఏకవచన సంబోధన కూడా చేయట్లేదు మేము. ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది. మేము ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, మరి భాగ్యారావు గారు కానీ, జడ్జిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారు కానీ, మదన్ మోహన్ గారు కానీ, అదేవిధంగా అనేక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మేము విజయవాడ నడిబొట్టులో కూర్చొని న్యాయం జరగాలని మేము ఏకరువు పెడతా ఉన్నాం. మా జనానికి న్యాయం చేయండి తప్పకుండా. మేము ఇది రాజకీయంగా సంబంధమే లేదు, దీంట్లో స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం, ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు మటుకి నిన్న విజయసాయి రెడ్డి గారు కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియాలో వాళ్ళ పాంప్లెట్ లాగా ఉన్నటువంటి సాక్షి పేపర్లో సాక్షాత్తు నేను ప్రెస్ వాళ్ళని ఎక్కడా తిట్టలేదంటున్నాడు. నేను వీడియో ప్లే చేస్తాను, మొత్తం చూడండి. ఈ భారతదేశం ప్రపంచం అంతా చూసింది. అరే ఉదయ్, నువ్వు ఏ పత్రిక రా? రే మన ఇద్దరం ఇప్పుడు 4 సార్లు కలిసాం కదా, మనల్ని ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు అన్నారండి? జే అనుకుంటారు. అంటే ఆ జే గురించి అతనికి అంత తెలుసా? మాకే తెలియదు అది కేనా జేనా అని. ఆ జే అంటే అర్థం. అంత దారుణమైనటువంటి పరిస్టిట్యూషన్లో ఉండి నువ్వు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే సమాజంలో, ఏ శ్రీనివాస్ నువ్వు ఏబి అన్నా ఏంటి నువ్వు, అరే ఒరే అనేటువంటి అక్కడ ఒక దళితుడు కూడా ఉంటాడు, అతన్ని కూడా పేరు పెట్టి పిలిచి ఇంత దారుణంగా ఈ ప్రజాస్వామ్యంలో నడిబొడ్డులో నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని అతమారుస్తున్నటువంటి రాజకీయంగా సాయిరెడ్డి గారి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఉధృతం చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా. చట్టపరంగా మరి రామకృష్ణ గారు ఇక్కడ నిష్ణాతులు, వారికి ఎన్నో అంశాలు తెలుసు. మరి ఉద్యమ పరంగా భాగ్యారావు గారు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో అందరికీ తెలిసినటువంటి అంశం. మరి చదువుకున్నటువంటి వ్యక్తి, విఘ్నుడు, మరి వారిని కూడా మరి మదన్ మోహన్ గారు వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు. వారు మరి ఈ కుటుంబాన్ని మనం రక్షించాలి కదా, మనందరం కలిసి. దీంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుతా ఉన్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. నిజాలు ఏవైతే ఉన్నాయో నిగ్గుదేల్చండి. చట్టం వారు కూడా కోర్టులో డైవర్స్కి అప్లై చేస్తారు. మాకు ఒకటి ఉంది మా కులంలో, నేను అది మీకు చెప్పాలా ఫైనల్గా. ఇది సమాజానికి కూడా తెలియాలా. ఎందుకంటే పావుసారా అని పెళ్లి ముందు పెద్దలందరూ కూర్చొని ఓలి అవన్నీ కూడా వేసి పెద్దవాళ్ళందరూ కూర్చొని ఒక సిస్టమ్ ఉంది మాకు పెళ్లి చేసేటప్పుడు. ఆ చేసేటప్పుడు ఆ తర్వాత విడిపోవాలనుకున్నా కూడా కులంలో ఆ పెద్దలు కూర్చుకొని పావుసారాయి తీసుకొని మళ్ళా ఆ ఓలి లాంటిది అది వేసి ఈ విడాకులు ఇచ్చేటువంటి సంస్కృతి కూడా పెద్దల్లో తీసుకునేటువంటి సంస్కృతి ఉంది. కానీ అది పాతకాలంలో. ఇప్పుడు ఆ అమ్మాయి అది చెబుతా ఉంది, మేము ఎక్కడో పెద్ద మనుషుల్లో కూర్చొని ఏదో తీసుకుంటా ఉన్నాం. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇక్కడ గిరిజనులైనా హరిజనులైనా ఎవరైనా సరే, బీసీలైనా సరే, భారతదేశంలో ఉన్నటువంటి చట్టం అందరికీ అప్లికేబుల్లే. కానీ మా జాతిలో ఉన్నటువంటి ఆ ట్రెడిషన్, సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని, ఆ సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని ఆమె నా భర్తకి విడాకులు అయిపోయినాయి అని చెప్తా ఉంది. నో, విడాకులు కాలేదు. చట్ట ప్రకారం అయితే కోర్టుకు పోయి అన్ని టెస్టులు చేసి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు యాక్సెప్టెన్సీతోనే కోర్టులు ఇచ్చేటువంటిదే విడాకులు ఫైనల్. ఆ చట్టాన్ని పరిగణలో తీసుకోవాలా. ఏదో కుల సాంప్రదాయాల ప్రకారం వీళ్ళు చదువుకున్నారు, చదువు లేని వాళ్ళు అయితే వింటారేమో కానీ ఇంకా సాంప్రదాయాలు ఎక్కడున్నాయి ఈ భారతదేశంలో? చట్టుబండలు ఎక్కడ లేవు. కోర్టులు కూడా ఇచ్చినాయి. గిరిజనులు 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటే గత కాలంలో అట్లా ఉండేటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం
మనం పొందుపరిచినటువంటి లా ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఫైండింగ్స్ ఇచ్చింది దాని మీద. అది అప్లికేబుల్ కాదు, 3 చేసుకోవటానికి లేదు. అది ఏదో ఆ యొక్క నార్త్ ఈస్ట్లో కొన్ని ప్రాంతాలకు అది అప్లికేబుల్, ఈ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో అది అప్లికేబుల్ కాదని కూడా చట్టాలు చెప్తా ఉన్నాయి స్పష్టంగా. అమ్మా శాంతి, నువ్వు చట్టానికి లోబడి నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకొని నీ భర్తతో సఖ్యతగా ఉండి అటువంటి అయారాం గాడు గయారాం గాడు సుభాష్ రెడ్డి ఎందుకు వచ్చాడు మధ్యలోకి? అది విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ఒక పావు లాంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా నయవంచన చేసే అమ్మాయిని డబ్బులు ఆశ చూపించి ఎక్కడికో తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది ఎపిసోడ్లో అని నేను ఫైనల్గా చెప్పను. దీని మీద సిట్ అయ్యాలి, నిగ్గు తేల్చాలా, సమాజంలో ముందుకు తీసుకెళ్లాలా. సంఘాలన్నీ ఏకమైనవి. ఈ రోజున మా అబ్బాయికి మా అమ్మాయికి ఏదైనా న్యాయం చేయాలనేటువంటి తలంపుతో మేము ముందుంటాం. తప్పకుండా విజయసాయి రెడ్డి నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే నువ్వు ప్రెస్ మీట్లో ఎందుకు బిల్లింగ్ ఇవ్వలేకపోయావు? డిఎన్ఏ టెస్ట్కి రా, డిఎన్ఏ టెస్ట్కి రా. వంశీ గారిని పట్టుకొని ఎట్లా పడితే అట్ట మాట్లాడు, ఏబిఎన్ యజమాన్యాన్ని పట్టుకొని ఎట్లా పడితే అట్ట మాట్లాడతావు. నువ్వు టీవీ5 వాళ్ళం అన్ని టీవీ ఛానల్స్ను కూడా ఆపాదిస్తా చెడుగా. ఈ ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, విషయాన్ని బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి 21 ఆర్టికల్ రైట్ టు లీవ్, 22 ఆర్టికల్లు భావ స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఉండే ఈ సమాజంలో. నక్కటానికి మీరెవరు? దాని మీద జవాబు చెప్పండి, సానుకూలంగా స్పందించండి. మీరు పెద్ద మనిషి, ఈ రోజున మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు. గిరిజనుల్ని ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మేము రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బనాయించబోతా ఉన్నాం. ఇక్కడ కమిషనర్ గారికి ఇస్తాం, డీజీపీ గారికి ఇస్తాం. మేము సంఘాలన్నీ కూడా పోయి తప్పకుండా రిప్రజెంటేషన్ దీని మీద ఫైట్ చేస్తాం. న్యాయం నిగ్గు తేల్చేదాకా కూడా దీన్ని వదలం. వీరు డైవర్స్కి అప్లై చేస్తున్నారు. ఆ తర్వాత డైవర్స్ తర్వాత డిఎన్ఏ టెస్ట్కి కోర్టు అనుమతించడం కోసం కూడా విశాఖపట్నంలో పిటిషన్ అయిపోతా ఉన్నారు. త్వరలోనే వీటన్నిటి మీద కూడా న్యాయ సలహాలు తీసుకొని రామకృష్ణ గారు లాంటి వాళ్ళతో ముందుకెళ్ళటం కోసం కూడా రంగం సిద్ధమైంది. విజయసాయి రెడ్డి గారు, ఇక నువ్వు కాసుకో. పరువు కోసం నువ్వు పాకులాడొద్దు. ఒక కుటుంబం విజయసాయి రెడ్డి గారు, నువ్వు నిలపాలా ఆ కుటుంబాన్ని నిలపాలా, నువ్వు వాళ్ళని కలపాలా. వాళ్ళందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా నాకు జరిగినటువంటి ఘోరాలు నేరాలు విజయసాయి రెడ్డి ఈ ఎరుకుల జాతికి చాలా అన్యాయాలు చేశాడు. అవన్నీ ఎపిసోడ్ నేను వేరేగా మాట్లాడతాను, అది రాజకీయ రంగు పొలవకుండా. ఈ రోజున స్వచ్ఛంగా ఈ అంశాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళు చేసినటువంటి ఘోరాల నేరాల తర్వాత నేను ఎపిసోడ్లో చెప్తాను. తప్పకుండా దీన్ని కొనసాగిస్తాను, ముందుకు తీసుకెళ్తాను. ఈ యొక్క హ్యాబిచువల్ క్రిమినల్ తక్కువ చేసుకున్నంత మాత్రాన నువ్వు వైట్ కాలర్ నేరగాడు కాకుండా పావు, టక్కు చేసుకున్నంత మాత్రాన నువ్వు రాజకీయాల్లో ఉంటా. అన్నీ నీ యొక్క అంశాలన్నీ బయట పెడతాం. చెప్పకూడదు తిన్నా కూడా నీలో మార్పు రాలేదంటే వేరే దేశాల్లో అయితే వాటికి ఉరి తీసేవాళ్ళు. ఇక్కడ ఈ దేశంలో చట్టాలు మార్పు జరగాలని నేను కోరుకుంటూ మీ అందరి మధ్య మరి నేను సెలవు తీసుకుంటూ మీ ద్వారా న్యాయం జరగాలని కూడా నేను ఈ యొక్క కుటుంబానికి కోరుకుంటా ఉన్నాను.